హాయ్ అండి అందరికీ. ఈ చికెన్ పకోడీ తిన్నారంటే చికాకులు మొత్తం పోతాయండి. ఎందుకంటే అంత బాగుంటుంది టేస్ట్. నిజంగా ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఒక ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది కదా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసి నేనైతే మొత్తం నీట్గా కలుపుకున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే వేసాను. కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, మధ్యకి చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఫుడ్ కలర్ అయితే వేసానండి. ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే లేదు. దీన్ని కూడా మొత్తం నీట్గా 2 to 4 అవర్స్ వరకు అయితే చక్కగా ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే దానికి మొత్తం పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇదే ట్రై చేయండి మీరు కూడా. వీలైతే ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవడానికే మీరు ట్రై చేయండి. ఇలా ఆయిల్లో మొత్తం కూడా ఫ్రై చేసేసుకున్నాను. చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తింటే కూడా టేస్ట్ అదిరిపోయిందండి. చెప్పాను కదా మా ఇంట్లో అయితే ఒక్క నిమిషం కూడా ఉండవు. మరి డూ సబ్స్క్రైబ్ మరి. థ్యాంక్ యూ.